ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. తండ్రి అయినటువంటి దేవుడు మరొకసారి మీతో కలిసి విశ్వాసవీరుల శీర్షికన ఈనాడు మనము మరి ఒక విశ్వాస వీరుని గురించి అధ్యయనం చేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనము 11:30. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనకందరికీ తెలిసినట్టు ఆ వచనము ఎవరిని సూచిస్తుంది అంటే యెహోషువ. ఆనాడు యెహోషువ నాయకత్వం కింద ఇశ్రాయేలీలు స్వాధీనం చేసుకున్నటువంటి యెరికో పట్టణపు యొక్క విజయాన్ని కూడా సూచిస్తుంది. మరి మనము విశ్వాస వీరుల జీవిత చరిత్రలు తెలుసుకోవటంలో ముఖ్య ఉద్దేశం ఏమి అంటే, ఈ విశ్వాస వీరులు మనకు ఒక రోల్ మోడల్గా నిలబడతారు. మరి వీరు రోల్ మోడల్గా మనకు ఎందుకు ఉండాల్సి వస్తుంది? మరి వారి జీవితాలను స్టడీ చేయటం వలన మనకు వచ్చే లాభం ఏమి అని ఒకవేళ గమనిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనములలో ఈ విధంగా ఉంది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. సో మన నిరీక్షణ ఏమి అంటే, ఒకనాడు నిన్ను నన్ను సృష్టించిన దేవునితో పాటు ఆ నిత్య జీవంలో ఉంటామనేదే నిరీక్షణ. ఆ నిర్వచనమే విశ్వాసం అనగా అని మనకు ఉంటుంది. ఏమని ఉంటుంది? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపంను అదృశ్యమైనై ఉన్నవి రుజువునై ఉన్నది అని ఉంటుంది. సో మనము నిరీక్షిస్తున్నాము. ఆ నిరీక్షణ తండ్రితో కూడా ఉండవలసినటువంటి ఆ భాగ్యాన్ని నువ్వు నేను చేరుకోవాలని పొందాలని విశ్వాస వీరులు మనకు ఒక మాదిరిని ఉంచినారు. సో ఈ విశ్వాసం ఎవరి యందు ఉంచాలా అంటే, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన ఈ లోకంలో వచ్చి తన రక్తాన్ని చిందించటం వలన మనము నీతిమంతులుగా తీర్చబడినాము. సో తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. అందుకే ఈ విశ్వాస వీరుల సందర్భాలన్నీ మనము అధ్యయనం చేస్తే, హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాస వీరుల జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏమి అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము. ఈ సాక్షి సమూహం ఎవరు అంటే, లిఖింపబడినటువంటి విశ్వాస వీరులు. ఇందాక మనం చదువుకున్న 11వ అధ్యాయము 30వ వచనం నుంచి విశ్వాస వీరుల పేర్లు కేవలం కొందరినే రాసినారు. మిగతా అంతా వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యాలు లిఖింపబడి ఉన్నాయి. సో వీళ్ళంతా మనకు ఒక సూచనగా ఉన్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఏ విశ్వాసంతో అయితే వాళ్ళ జీవితాన్ని కొనసాగించినారో ఆ విశ్వాసాన్ని కడవరకు నిలబెట్టుకోవాలా అని. ఆ నిలబెట్టుకునేటప్పుడు మనకేమవుతుంది అంటే, మనము కూడా వారు ఏ విధంగా అయితే శోధనలు కానీ వారి జీవిత భారంను కానీ ఎదుర్కొన్నారో అటువంటి రీతిగా మనము కూడా మన ప్రతి భారాన్ని, మనల్ని చిక్కులబెట్టు పాపాన్ని మనం కూడా విడిచిపెట్టి విశ్వాసం నాకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తడానికి శక్తినిస్తారు ఈ విశ్వాస వీరులు. అందుకోసమే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది,
దీన్ని బట్టి మనం సంతోషించాలా అని పేతురు రాయటం మొదలు పెడతాడు. ఏమంటాడంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ కొంచెంకాలం మీకు దుఃఖం కూడా ఉంది. అయితే ఆ దుఃఖంలో కూడా మనం సంతోషించాలా, ఆ శోధనలో కూడా మనం సంతోషించాలా అని చెప్తాడు. ఎట్లా చెప్తాడు అంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. సో విశ్వాసముకు ఎప్పుడైనా కానీ శోధన ఎదురవుతుంది. అయితే మనము చేయవలసిన పని ఏమి అంటే, యేసుక్రీస్తు యందు మన విశ్వాసాన్ని స్థిరంగా కంటిన్యూ చేయాలా అని చెప్పుకుంటూ వస్తాడు పేతురు. సో మనము ఈరోజు విశ్వాస వీరుడైనటువంటి యెహోషువ గురించి ధ్యానం చేద్దాం. సో విశ్వాసము మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమి అంటే, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది, ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మనం చదువుకున్నటువంటి వాక్య భాగము, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. మరి యెహోషువ గురించి మనము ఆలోచిస్తే, యెహోషువ అన్న పదానికి యెహోవా మన రక్షణ, దేవుడు రక్షించును, రక్షకుడు లేదా డెలివరర్ అని చూస్తాం. హీబ్రూలో 2 పదాల యొక్క కలయిక యాహ్వే షువా. యాహ్వే అంటే దేవుని యొక్క పేరు, షువా అంటే రక్షణ. మొట్టమొదటిగా ఈ యెహోషువ అతనికి పూర్వపు నామము హోషయ అని ఉంటుంది. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట ఉంటుంది. నూను కుమారుడైన హోషయేకు పెట్టినటువంటి పేరు యెహోషువ అని చూస్తాం. ఎవరు పెట్టినారు అంటే మోషే పెట్టినట్టు మనము చూస్తాం. ప్రతి సందర్భంలో యెహోషువ గురించి మాట్లాడేటప్పుడు ఆయనకున్నటువంటి బిరుదు ఏమంటే, మోషేకు పరిచారకుడైనటువంటి యెహోషువ అని ఉంటుంది. ఎప్పుడైతే నాయకత్వము మోషే నుంచి యెహోషువకు ట్రాన్స్ఫర్ అయిందో, తర్వాత ఆయన గురించి వర్ణించినటువంటి పదం ఏమంటే, యెహోవాకు దాసుడైనటువంటి యెహోషువ అని ఉంటుంది. సో యెహోషువ నాయకత్వంలో మనము మేజర్గా చూడడం అనేక విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నప్పటికీ, కేవలం ఈ యెరికో గోడలు కూలటం యొక్క విషయాన్ని ఆలోచించక పూర్వము ఆయన ఏం పనులు చేసినాడు, మరి ఆయన విశ్వాస వీరునిగా మనం ఎందుకు గుర్తించాలా, ఆయన విశ్వాసంతో చేసినటువంటి పనులు ఏమి. కొందరు వ్యాఖ్యానకర్తలు యేసుక్రీస్తునకు సాదృశ్యంగా కూడా యెహోషువ యొక్క జీవితాన్ని చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే, ఐగుప్తు నుంచి వాగ్దాన దేశమైనటువంటి కానానుకు నడిపించినటువంటి నాయకుడుగా మనము యెహోషువను చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ఈ లోకమనే ఐగుప్తు నుంచి మన పరలోకం, ఆ వాగ్దాన దేశం, మనం నిత్య జీవం, ఆయనతో పాటు ఉండే భాగ్యం, పరలోక రాజ్యానికి నిన్ను నన్ను దాటింపజేసే దేవుడుగా మనము యేసుక్రీస్తును చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనములలో, మరణమనే దాస్యం కింద మనము చిక్కుబడి ఉన్నాం, ఆ మరణాన్ని దాటింపచేసి నిత్య జీవంలోనికి ప్రవేశింపే రక్షకునిగా మనము యేసుక్రీస్తును గమనిస్తాం. ఏ విధంగా అయితే యెహోషువ బానిసత్వం, దాస్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి కనానుకు నడిపించినాడో, అలాగే యేసుక్రీస్తు నిన్ను నన్ను మనల్ని అందరినీ విశ్వసించిన వారిని, ఆయనను విశ్వసించిన వారిని, యేసుక్రీస్తును విశ్వసించిన వారిని ఈ లోకమనే ఐగుప్తు నుండి మనకు విడుదల దయచేసి
లోకంలో ఉన్న మరణానికి దాసులమైనటువంటి మనలకు ఫ్రీడమ్ కలుగజేసి పరలోకానికి మనల్ని దాటింపజేస్తాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. అది ఇంట్రడక్షన్ టు యెహోషువ. మరి ఈయన నూను కుమారుడు అని మనకు తెలుసు, ఎఫ్రాయిం గోత్రంపు వాడు అని కూడా తెలుసు. మోషే బ్రతికి ఉన్నంత కాలం ఆయన పరిచారకుడు లేదా మోషే కింద ఒక సర్వెంట్గా ఉన్నాడు. మోషేకు ఫాలోవర్గా కూడా ఉన్నాడు. మోషే ఏది చెప్పినాడో అవన్నీ కూడా చేసినాడు. తరువాత ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడుగా అయినాడని మనము గమనిస్తాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనములలో మొట్టమొదటిగా మోషే యెహోషువకు అప్పగించినటువంటి పనిని ఎంతో సమర్థవంతంగా యెహోషువ నిర్వర్తించినట్లు మనము చూస్తాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలలో అక్కడ యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. సో ఇక్కడ యెహోషువ యొక్క ఒబీడియన్స్ను చూస్తాం. సో ఇక్కడ ఈ ఒబీడియన్స్ ఏం చేసినాడు, ఆయన ఒక సైన్యాధిపతిగా అమాలేకీయులతో రెఫీదీములో యుద్ధము చేస్తాడు. ఎవరితో? అమాలేకీయులతో. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు గెలుస్తారు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమి అంటే 14వ వచనంలో అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఇది మనకు ప్రాముఖ్యం. అంటే తరతరాల నుంచి ఏ విధంగా అయితే తండ్రి అయినటువంటి దేవుడు తన గొప్పతనాన్ని తరతరములకు నీ పిల్లలకు నేర్పించాలా అని కోరుకుంటున్నాడో ఇక్కడ నాయకుడైనటువంటి మోషేకు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు ఏదైతే నిర్ణయించుకుంటున్నాడో ఫలానా వారిని నేను నాశనం చేస్తా, ఆ నాశనం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. అది ఆశీర్వాదం కానీ లేదా శాపం కానీ వినిపింప చేసెను. అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ మాటలు యెహోషువ చివరిగా 24వ అధ్యాయంలో అబ్రహాము నుంచి తన వరకు జరిగినటువంటి అన్ని ఆశ్చర్య కార్యాలను ఇశ్రాయేలీయులకు చెప్పుకుంటూ వచ్చి ఇశ్రాయేలీయులకు ఒక చాయిస్ ఇస్తాడు. మీరు నిజమైన దేవుణ్ణి పూజిస్తారా, లేదా మన పితరులు ఏ విధంగా అయితే దారి తప్పి అన్యుల దేవతలను పూజించినారో వారిలాగా చేసుకుంటారా, మీరే నిర్ణయించుకోండి. అయితే నేను మాత్రం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. సో ఆయన ఎంత స్ట్రాంగ్గా ఆయన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. 24వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు అంటే అబ్రహాము నుంచి స్టార్ట్ చేసి ఆయన తరం వరకు జరిగిన అన్ని సందర్భాలు చెప్పుకుంటూ వస్తాడు. మరి ఇవన్నీ నాకు ఎట్లా తెలిసింటాయి అంటే మోషే ద్వారా తెలిసింటాయి. అనేక సందర్భాల్లో మోషే చెప్పినటువంటి విషయాలన్నీ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు ఇశ్రాయేలీలకు. ద్వితీయోపదేశకాండంలో ఏ విధంగా అయితే మోషే ఇశ్రాయేలీలకు మరి ఒకసారి వారి యొక్క చరిత్రనంతా జ్ఞాపకం చేసి దేవుని యొక్క గొప్పతనం చెప్పి మీరు మీ విశ్వాసాన్ని తండ్రి ఎడల కాపాడుకోవాలా అని గుర్తు చేస్తూ మనం దారి తప్పిపోకూడదు, మీరు తిరుగుబాటు చేయకూడదు అని చెప్పుకుంటూ వచ్చి ఏ విధంగా అయితే ఇశ్రాయేలీలను ఒక సమర్థవంతమైన నాయకుడిగా
వాళ్ళను మోషే నడిపించినాడో అదే రీతిగా మనం యెహోషువను ఇక్కడ చూస్తాం. ఆయన ఏ విశ్వాసాన్ని అయితే కాపాడుకున్నాడో, ఎవరితో పాటు, ఆయనతో పాటు ఆయన ఇంటి వారిని కూడా యెహోవానే సేవించెదము, ఆయన యొక్క దృఢ విశ్వాసాన్ని మనం ఇక్కడ గమనించగలం. సో చాయిస్ ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఏమంటారంటే, మేము అలాగూ చెయ్యము, మేమేం చేస్తాము, యెహోవాయే మా దేవుడు, ఆ దేవుణ్ణి దాటి మేమేమీ చెయ్యము అని చెప్తారు. సో ఏ గుడ్ లీడర్ ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అట్ ద సేమ్ టైం తనకు అప్పచెప్పినటువంటి ఇశ్రాయేలీల యొక్క విశ్వాసాన్ని కూడా కాపాడడానికి కారకుడు అయినాడు. చివరిగా ఆయన చనిపోవడం కూడా చూస్తాం. సో ఈ విశ్వాసాన్ని ఆయనతో పాటు ఆయన ఇంటి వారిని కూడా ఆయన కాపాడుకున్నట్టు, లేదా యెహోవాను సేవిస్తాము అని ఆయన ఎంతో దృఢంగా, హీ సో స్ట్రాంగ్ ఇన్ హిస్ ఫెయిత్, అది మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యెహోషువను మనము ఆలోచిస్తే, మొట్టమొదటిసారి మోషే కనాను దేశమును వేగు చూడడానికి 12 మందిని పంపిస్తాడు. ఆ 12 మంది విషయాలు మనకు తెలుసు. ఈ 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తెస్తారు. కేవలము యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, నూను కుమారుడైన యెహోషువనే మంచి సమాచారము తెస్తారు. అయితే మంచి సమాచారం తెచ్చిన వారిని ఉద్దేశించి చెడు సమాచారం తెచ్చిన వారు ఏం చేస్తున్నారంటే, కొట్టి చంపాలా అని అనుకుంటారు. ఆ మాటలు ఎక్కడుంటాయంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. అప్పుడు సంఖ్యాకాండం 14:6, అప్పుడు దేశంను సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చించుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజంతో చెప్తారు. అది మంచి దేశము, దేవుని ఎడల వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తారు. మీరు ఈ విధంగా చెడు సమాచారం ఇవ్వటం వలన యెహోవా మీద తిరగబడుతున్నట్టు, ప్రజలకు భయపడొద్దండి, వాళ్ళను మనము జయించగలము అని దేవుని యందు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వాళ్ళ మాటల రూపంలో వ్యక్తపరుస్తారు. అయితే వారు వినరు. కానీ జరిగినటువంటి రిజల్ట్ ఏమి అంటే, ఆ 10 మంది చనిపోతారు, కానీ కాలేబు, యెహోషువ బ్రతుకుతారు. ఆ మాటలు ఎక్కడుంటాయి అంటే అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయము 37-38 వచనములలో ఉంటుంది. అనగా ఆ దేశంను గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశంను సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడవు యెహోషువయు యెఫున్నె కుమారుడవు కాలేబును బ్రతికిరి. సో మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి యెహోవా మన మధ్యలో ఉన్నాడని, దేవుడు మనకు మన శత్రువులను అప్పగిస్తాడని, శత్రువులను చూసి భయపడకూడదని ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసం ఉంటామో మనము బ్రతుకుతాము. అందుకే ఆయన యందు ఉండటమే నీతి. మనం నీతిమంతులమై బ్రతుకున్నట్లు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. సో విశ్వాసానికి ప్రతీకగా మనము నూను కుమారుడైనటువంటి యెహోషువను చూస్తాం. మరి 10 మంది అక్కడ నంబర్ ఎక్కువన్నా కానీ వీరి ఇద్దరు దేవుని యందు విశ్వాసాన్ని సడలిపోకుండా వారు చివరి వరకు నిలబెట్టుకున్నందుకు వాళ్ళు బ్రతికినారు. తద్వారా ఆయనకు వచ్చినటువంటి లాభాలు కూడా మనము చూస్తాం. అసలు ఏర్పాటు ఎట్లా జరిగింది అని ఒకవేళ ఆలోచిస్తే, మోషే ఇశ్రాయేలీలకు చెప్పుకుంటూ వస్తాడు. ఏమని చెప్పుకుంటూ వస్తాడు అంటే, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 37వ వచనంలో ఏ విధంగా
యెహోషువ యొక్క ఏర్పాటు జరిగింది అని ఇశ్రాయేలీలకు తెలియజెప్పుకుంటూ వస్తాడు. సో మోషే ఏం చేసినాడు, దేవుణ్ణి అడిగినాడు, ఎవరైనా లీడర్ లేకపోతే వీళ్ళు ఇష్టానుసారం అవుతారు, గొర్రెల వలె దారి తప్పుతారు, కాబట్టి వీళ్ళ కొరకు ఎవరినన్నా ఏర్పాటు చేయి దేవుడా అని ఆయన అడిగినప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడే యెహోషువ. సో దేవుని యొక్క ఏర్పాటు యెహోషువ ఎన్నికలో ఉంది అని మనము గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 37వ వచనంలో ఉంటుంది. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. అంటే యెహోషువ ప్రవేశిస్తాడు అని కూడా మోషేకు తెలియజేసినాడు దేవుడు. ఎందుకు అది జరిగింది అంటే అతడు ఇశ్రాయేలీలు దాన్ని స్వాధీనపరుచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము. సో ఈయనకున్నటువంటి టాస్క్ ఏమి అంటే ఇశ్రాయేలీలు దాన్ని స్వాధీనపరచుకొన చేయును. సో ఆయన ఏబుల్ లీడర్షిప్ కింద ఇశ్రాయేలీలు కనానులోకి ఎంటర్ అవుతారు అని కూడా చెప్తున్నాడు. అందుకోసమే ఆయనను ధైర్యపరచు. సో మోషే యెహోషువ గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమి, యెహోషువనే ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి యెహోషువ అని మనము చూస్తాం. అదే మాటలు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 23వ వచనంలో కూడా చెప్పుకుంటూ వస్తాడు. ఏమని చెప్తాడంటే 31వ అధ్యాయము 23వ వచనం అక్కడ ఏమని చెప్తాడు అంటే, మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. సో అక్కడ మోషే ద్వారా యెహోషువకు చెప్పించినాడు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో దేవుడే యెహోషువతో మాట్లాడుతున్నాడు. సో ఆ రిలేషన్షిప్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చినాడో అది ఫాలో అయినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకిచ్చే అష్యూరెన్స్ ఏమంటే, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. అదే మాటలు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలలో రీఇటరేషన్ ఆఫ్ గాడ్ టు జాషువా ఉంటుంది. నేను ఏ విధంగా అయితే మోషేకు తోడై ఉన్నానో నీకు కూడా తోడై ఉన్నాను. అంటే ఆయన పరిచారకుడుగా మోషే దగ్గర చేసినటువంటి నమ్మకత్వాన్ని బట్టి, ఆయన విశ్వసించిన దాన్ని విడిచిపెట్టకుండా కంటిన్యూ చేసిన దాన్ని బట్టి యెహోషువ డిసైడ్ చేసిన పనులన్నిటిలో కూడా దేవుడు తోడై ఉన్నాడు అని మనము గమనించాల. మోషేకు తోడై ఉండిలాగున నీకు కూడా తోడైందును, భయపడొద్దు, జడియొద్దు. ఇవన్నీ ఆయన తోడు ఉండాలా. ఆయన ఉండాలంటే ఆయన పెట్టిన ఒకటే ఒక కండిషన్ ఏమి అంటే, నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. సో దేన్ని ధ్యానించాలా అంటే ధర్మశాస్త్రమును ధ్యానించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చెప్పుకుంటూ వస్తాడు. ఓ ఇశ్రాయేలు వినుము. ఏం వినాలా? 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6:4 నీ దేవుడైన యెహోవా ద్వితీయుడగు దేవుడు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుడైన యెహోవాను ప్రేమింపాల. నువ్వు ప్రేమించేదే కాదు, నువ్వు ఇంకా ఏం చేయాలా? ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఇంట కూర్చున్నా, నడిచినా, పండుకున్నా, లేచినా దానిల గురించి మాట్లాడాల. చేతికి కట్టుకోవాలా, కన్నుల నడుమ బాసికం వలె ఉండాలా, ఇంటి ద్వారబంధముల మీద ఉండాలా.
ఇవన్నీ చెప్పటంలో ఏమంటే జినాలజీ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ షుడ్ కంటిన్యూ అని. సో మోషే యెహోషువకు చెప్పినాడు. యెహోషువ నమ్మకత్వంతో దేవుడు అప్పజెంపిన ఇశ్రాయేలీలకు కూడా వాటిని గుర్తు చేసి మీరు ఈ విధంగా ఫాలో కావాలా, దేవుణ్ణి దాటి ఇతరుల దేవతల వైపు పోకూడదు, మీరు విశ్వాసహీనులు కాకూడదు. తను పక్కకు జరగలేదు. దేవుడు నమ్మకంతో ఆయనకు అప్పగించినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా నమ్మకంతో వాగ్దాన దేశమైనటువంటి కానాను చేరినాక ఆయన 120 సంవత్సరాల తర్వాత మృతి పొందేంత వరకు కూడా ఇశ్రాయేలీల యొక్క విశ్వాసం సడలిపోకుండా తన వంతు కృషి చేయడం మనము చూస్తాం. అందుకే ఆయనను విశ్వాస వీరునిగా మనము గుర్తిస్తున్నాం. ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఎన్నో ఉన్నాయి. సో ఆ గొప్ప కార్యములను కొన్ని మనము గమనిస్తే దేవుడే యెహోషువతో మాట్లాడి ఆయనకు అభయం ఇచ్చినాడు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, ఈ ఇశ్రాయేలీలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక, అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంటే దేవుడే మనల్ని గొప్ప చేస్తాడు. ఆయన నామం కోసం నిన్ను నన్ను నిలబెట్టుకుంటాడు. యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. సో మన యొక్క విశ్వాసము ఇతరులకు ఒక రోల్ మోడల్గా నిలబడినప్పుడు సో మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడని మనము గుర్తుపెట్టుకోవాలి. 10వ అధ్యాయం 13, 14 వచనంలో ఒకసారి దేవుడు నరుని మాట వినటం అంతకు ముందే కానీ ఆ తర్వాత కానీ ఉండలేదు. అంతటి గొప్ప కార్యము యెహోషువ ద్వారా దేవుడు జరిగించినాడు. 10వ అధ్యాయం యెహోషువ 10, 13, 14 దాదాపు 15 వచనంల వరకు కూడా ఉంటుంది. సూర్యుడు ఆకాశం మధ్యంన నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. ఎంత గొప్పగా దేవుడు ఆయనను అత్యధికంగా ఆశీర్వదించినాడు అనొచ్చు. లేదా ఆయన దేవుని యందు పెట్టుకున్న నమ్మకానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమంటే నరుని మాట విన్న దినము ముందు కానీ తర్వాత కానీ లేదు. ఏ విధంగా అయితే మోషే వంటి ప్రవక్త తర్వాతనే కానీ ముందు కానీ లేదు అని అన్నాడో అటువంటి ఒక గ్రేట్ క్యారెక్టర్ ఆపాదించబడింది యెహోషువకు. అంటే ఈయన యొక్క మనవిని దేవుడు అంగీకరించి ఆ దినంలో సూర్యుడు అస్తమింపలేదు అని మనకు చూస్తాం. మరి ఇది రావడానికి కారణం ఏమి అని ఒకవేళ చూస్తే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఎప్పుడైతే మోషే తన చేతులను యెహోషువ మీద ఉంచినాడో అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఎవరి జ్ఞానము ఎవరి యొక్క ఆత్మతో ఆయన కంప్లీట్ అయినాడు అంటే సృష్టించినటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క జ్ఞానంతో ఆయన ఆత్మపూర్ణుడాయను. అందుకొరకు ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏమంటే, కాబట్టి ఇశ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. సో దేవుని యందు విశ్వాసం ఉంటే ఆయన యొక్క జ్ఞానం వస్తుంది. ఆయన నామాన్ని మనము మహిమపరిస్తే జనులు కూడా మన యందు విశ్వసిస్తారని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏ విధంగా రోల్ మోడల్గా నిలబడినాడు అంటే ఒక ఏబుల్ లీడర్గా ఆయన కుటుంబము నిలబడింది.
అలాగే వీళ్ళు నిలబడడం వలన ఫాలోవర్స్గా ఉంటున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం కూడా నిలబడడానికి ఈయన కారకుడైనాడు. అందుకే ఈయన విశ్వాసము ఎక్స్ప్రెస్ చేసిన విధానాన్ని బట్టి మనము ఈయనను విశ్వాస వీరునిగా మనము గమనిస్తాం. మరి యెహోషువ చేసినటువంటి పనులు మన విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేసేవిగానే ఉంటాయి. యెరికోను వేగు చూచుటకు యెహోషువ కూడా ఇద్దరిని పంపినట్టు మనము యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో చూస్తాం. 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీలను యోర్దాను నదిని దాటింపజేయటము యెహోషువ తన నాయకత్వంలో చూస్తాం. మరి 5వ అధ్యాయంలో అప్పటి వరకు సున్నతి అనేది మర్చిపోయినటువంటి ఇశ్రాయేలీలకు సున్నతి చేయటం, గిల్గాలు దగ్గర చేయటం మనము చూస్తాం. అక్కడనే పరలోకపు ఆహారమైనటువంటి మన్నా ఆగిపోవడం కూడా చూస్తాం. యెహోవా సేనాధిపతి ఆయనను ఎదుర్కోవడం కూడా చూస్తాం. మోషేకి ఆజ్ఞాపించినట్టు యెహోషువకు కూడా యెహోవా సేనాధిపతి నీ చెప్పులు విడువు అని అదే సింబాలిక్గా మోషే నుంచి యెహోషువకు కంటిన్యూ కావడం చూస్తాం. ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా యెరికోను స్వాధీనం చేసుకోవటం 6వ అధ్యాయంలో కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను గమనిస్తాం. హెబ్రీలకు రాసిన పత్రికలో లిఖింపబడినటువంటి మాట ఏమి? విశ్వాసంను బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. సో యెహోవా ఆజ్ఞాపించినట్టు యెహోషువ చేసినటువంటి పని ఏమి అంటే నిబంధన మందసాన్ని ఎత్తుకోవాలని, 7 మంది యాజకులు బూరలు పట్టుకొని నడవాలని, పొట్టేలు కొమ్ములు బూరలు పట్టుకొని నడవాలని, 6 రోజులు సైలెంట్గానే నడవాలని, 7వ దినమున 7 సార్లు ఆ పొట్టేలు కొమ్ము బూరలు ఊదాలని, యోధులు ఫస్ట్ నడచాలా, వారి వెనకాల యాజకులు, వారి వెనకాల మందసం. 7వ దినమున 7 సార్లు తిరిగి 7వసారి కేకలు వేయడం మనము చూస్తాం. మరి ఇందులో మనము విశ్వాసానికి సూచన ఏమి? విశ్వాసమును బట్టి ప్రదక్షిణ అంటే మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే గోడల చుట్టూ తిరిగితే గోడలు కూలిపోవటం ఎప్పుడన్నా జరుగుతుందా? సో యుద్ధం చేయకుండా యెరికోను స్వాధీనం చేసుకున్నారు. సో విశ్వాసం అనున్నది అందుకే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేస్తారు. సో యెరికోను స్వాధీనం చేసుకోవడానికి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఏమీ యుద్ధం చేయలే. కేవలం 6 రోజులు గోడల చుట్టూ తిరిగి 7వ దినంన దేవుణ్ణి స్తుతించటం లేదా దేవుడు విజయం అనుగ్రహిస్తాడని కేకలు వేయటంను బట్టి ఆ గోడలు కూలిపోవటం మనము చూస్తాం. మరి వాళ్ళు చేసినటువంటి మాటలు కూడా ఏమి అని ఉందంటే 7వ మారు 6వ అధ్యాయము 16వ వచనం, 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోవా జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. అంటే కేవలం కేకలు వేయటం అంటే యెహోవాకు ఒక రకంగా మొరపెట్టుకోవడం. సో యెహోవాకు కేకలు వేసినప్పుడు ఆయన వీరి విశ్వాసాన్ని బట్టి అంటే దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మినారు. ఫస్ట్ ఎవరు నమ్మినారు? యెహోషువ నమ్మినాడు. ఆయన నమ్మి తర్వాత ఏం చేసినాడు? ఇశ్రాయేలు జనాంగమంతా నమ్మేటట్లు చేసినారు. అందుకే ఎవ్వరు అక్కడ డౌట్ చెప్పినట్టు లేదా ఎందుకు తిరగాల, ఎట్లా అవుతుంది, ఎవ్వరు ఏమీ కూడా అడగలేదు అంటే వారు యెహోవా యందు ఉంచినటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం ఎట్లొచ్చింది అంటే వారిని నడిపిస్తున్నటువంటి నాయకునిలో వారు పెట్టినటువంటి విశ్వాసం. వారి యొక్క విశ్వాసము
ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే, దేవుడు ఏ విధంగా అయితే మోషేను ఏర్పాటు చేసుకున్నాడో ఆ విధంగా యెహోషువను కూడా ఏర్పాటు చేయబడటం మనము చూస్తాం. అంతటి విశ్వాసాన్ని మోషే యందు యెహోషువ ఉంచుకున్నాడు, యెహోషువ యందు ఇశ్రాయేలీయులు కూడా ఉంచుకున్నారు. ఆ విశ్వాసాన్ని బట్టే వీరు యెహోషువ చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా చేయటం, 7వ రోజు ఆ పొట్టేలు కొమ్మలు బూరలు యాజకులు 7 మార్లు తిరిగి ఊదగానే యెరికో గోడలు కూలిపోవడం మనము చూస్తాం. మరి ఇంత విశ్వసించి చేసినటువంటి ఇశ్రాయేలీయులు చేసిన తప్పిదం బట్టి వారు తర్వాత చిన్న పట్టణమైనటువంటి హాయిపై అపజయం పొందటం మనము చూస్తాం. మరి అపజయం పొందినప్పుడు యెహోషువ చేసినటువంటి మరి ఒక గొప్ప కార్యం చూస్తే 7వ అధ్యాయం 6వ వచనంలో యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, అంటే ఇక్కడ యెహోషువ ప్లస్ తన ఇశ్రాయేలీలందరినీ కలిసి దేవుని దగ్గర క్షమాపణ అడగటం, లేదా వారి అపజయానికి కారణం వెతకటం, అడగటం, తద్వారా దేవుడు తన మనసు మార్చుకొని ఆయన దానికి విరుగుడు చూపించడం కూడా మనము చూస్తాం. ఎప్పుడైతే రిపెంటెన్స్ జరిగిందో మళ్ళా హాయి పట్టణంపై యెహోషువ ఇశ్రాయేలీయులు జయం పొందటం కూడా మనము చూస్తాం. ఆ జయం పొందిన తర్వాతనే యెహోషువ ఇశ్రాయేలీయులతో కలిసి బలిపీఠం కట్టడం, ఏబాలు కొండ మీద ఆయన చేయటం కూడా మనము చూస్తాం. బలిపీఠం కట్టడం ఏబాలు కొండ దగ్గర 8వ అధ్యాయం 31వ వచనంలో చూస్తాం. తర్వాత గిబియోన్పై విజయం సాధిస్తాడు, ఉత్తర దక్షిణ రాజ్యాలను స్వాధీనం చేసుకుంటాడు, ఇశ్రాయేలు 12 గోత్రాలకు స్వాస్థ్యాలను పంచిపెడతాడు, ఆశ్రయపురాలు కట్టిస్తాడు. చివరిగా ఆయన చనిపోక ముందు ఇశ్రాయేలీలను ఏ విశ్వాసంతో ఆయన వారి యొక్క స్వాధీన దేశమైనటువంటి కనానుకు నడిపించినాడో తర్వాత జరగబోయే ప్రయాణంలో కూడా వారికి ఉన్నటువంటి విశ్వాసం నుండి వారు తొలగిపోకూడదు అని వారికి మరొకసారి 24వ అధ్యాయంలో యెహోవా అబ్రహాము నుంచి వాగ్దాన సంతానమైనటువంటి అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఇస్సాకు చరిత్ర నుంచి అంతా చెప్పుకుంటూ వచ్చి ఇశ్రాయేలీలకు ఆనాడు ఇచ్చినటువంటి చాయిసే నీకు నాకు కూడా ఇస్తున్నాడు. మరి మనము నిజమైనటువంటి యెహోవానే అనుసరిస్తున్నామా, ఆయన యందే విశ్వాసంగా ఉంటున్నామా, లేదా ఎలాగైతే ఆనాడు ఇశ్రాయేలీలు యెహోవా విషయంలో తిరుగుబాటు చేసినారో, అనేక మార్లు తొట్టిల్లినారో, పాపం చేసినారో, దేవునికి ద్రోహం చేసినారో, యెహోవా యొక్క కోపము రావటానికి కారకులైనారో, మనం కూడా ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉన్నామేమో. అది జరగకుండా ఆనాడు ఇశ్రాయేలీలు ప్రామిస్ చేసినటువంటి విధంగా మనం కూడా ప్రామిస్ చేయగలుగుతున్నామా? దేవా, నువ్వే మా దేవునివి, యెహోవాయే పరిశుద్ధ దేవుడు, నువ్వే రోషం కలిగినటువంటి దేవుడు, నిన్ను దాటి మాకు ఇంకొక దేవుడు లేడు. ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా తట్టు మన హృదయములను తిప్పుకొని ఉన్నామా, ఆయననే సేవిస్తామా, సేవించమా అనేది నీకు నాకు ఉన్నటువంటి చాయిస్. ఆ చాయిస్ ఇచ్చి కరెక్ట్ దాన్ని ఎంచుకునేటట్టు చేసినటువంటి విశ్వాస వీరుడు యెహోషువ. మరి మోషే పెట్టినటువంటి నమ్మకత్వాన్ని ఆయన తొట్టిల్లకుండా చివరి దాకా ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకొని తను
తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నటువంటి విశ్వాస వీరునిగా మనము యెహోషువను చూస్తాం. ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడు, పరిచారకుడుగా ఉండి నాయకుడైనటువంటి విశ్వాస వీరుడు. యెహోవాయే యెహోషువను ఇశ్రాయేలీయుల ఎదుట గొప్ప చేసినాడు. ఆయన యొక్క వ్యక్తపరిచినటువంటి విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు యెహోషువ చేయగలిగినాడు. రాజ్యాలను జయించినాడు. ఏ మాటలైతే హెబ్రీ గ్రంథకర్త రాసినాడో, ఏమని రాసినాడు? విశ్వాసంను బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత గోడలు కూలినాయి. ఇవే కాకుండా యెహోషువ జీవితంలో చేసినటువంటి కొన్ని గొప్ప కార్యాలు కూడా మనం 10వ అధ్యాయంలో చూస్తాం. విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి. సో యెహోషువ హాయి పట్టణాన్ని జయించినాడు, అలాగే బేతేలును జయించినాడు, గిబియోన్ను జయించినాడు, నీతి కార్యములను జరిగించినాడు. ఏమని? నీతిగా ఉండండి, యెహోవానే ఆశ్రయించండి అని చెప్పినాడు. వాగ్దానం పొందినాడు. ఏమని వాగ్దానము? జ్ఞానాత్మ పూర్ణుడుగా మోషే చేతులించి దీవించబడినాడు. తర్వాత యుద్ధములో పరాక్రమశాలు అయినాడు. అన్యుల సేనలు పారద్రోలినారు. అటువంటి విశ్వాస వీరుడుగా యెహోషువ తను ఏర్పాటు చేయబడినటువంటి దినము నుండి మరణము పొందేంత వరకు నమ్మకమైనటువంటి పరిచారకుడుగా, నమ్మకమైనటువంటి నాయకుడుగా, యెహోవా యందే విశ్వాసం ఉంచినటువంటి విశ్వాస వీరుడిగా మనము గమనిస్తాం. మరి మన విశ్వాసపు స్థాయి ఎక్కడుంది? మన విశ్వాసము నిజంగానే ఎదుర్కొన్నటువంటి అనేక శోధనల మధ్య కూడా స్థిరంగా ఉంటుందా, లేదా అస్థిరంగా అయి మనము విశ్వాసహీనులము అవుతున్నామా? విశ్వాసహీనులం కాకుండా మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తే కృపను విశ్వాసంన కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసుక్రీస్తు ప్రభువు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. అటువంటి కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.